నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబయ్య. బాబు వరుస భేటీలు, కాబోయే ఉప ప్రధాని, పాత గాసిప్స్, కొత్త లీక్స్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస భేటీలు అవ్వడం, అంటే కేంద్ర పెద్దలతోటి వరుస భేటీలు అవ్వడం పట్ల ఆయన కాబోయే ఉప ప్రధాని అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పాత గాసిప్స్, కొత్త లీక్స్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో బాగా చక్కర్లో కొడుతున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని కాబోతున్నారు అని చెప్పేసి. అయితే ఇది పాత గాసిప్పే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏం కాదు. గతంలో చాలా మంది కూడా దీని గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని కాబోతున్నారు. గతంలో ఎప్పుడో ఎల్కే అద్వానీ ఉప ప్రధాని పదవిని అధిరోహించారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ పదవిని చేపట్టబోతున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. యూట్యూబ్ ఛానల్స్లోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, అందులోనూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఛానల్స్లోను, వైసీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్లో కూడా ఈ వార్త వచ్చింది. అయితే దీన్ని ఎక్కడా కూడా ఖండించలేదు, అలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమోదించలేదు. దాని గురించి సైలెంట్గానే ఊరుకున్నారు. అంటే ఇక్కడ లాస్ట్ టైం ఈ వార్త వచ్చినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే దేశ రాజకీయాల్లోకి వెళ్ళడు అని చెప్పేసి. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితే దేశ రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం ఆయనకి లేదు. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయి ఉంది. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకబడిపోయింది. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, రాష్ట్రానికి కంపెనీల్ని తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు కల్పించాలి, ఇక్కడ రాష్ట్రానికి రెవెన్యూ తీసుకువచ్చి పెట్టేలాగా కంపెనీల్ని తీసుకొచ్చి పెట్టాలి, ఆ కంపెనీల వల్ల రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఇలా అనేకమైన ఆలోచనలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది, ఇప్పుడిప్పుడే పరిశ్రమలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి, పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారు అనే పరిస్థితిలో, అనే టైంలో చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లోకి వెళితే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. అయితే లోకేష్ ఉన్నాడు కదా, లోకేషే చాలా కంపెనీలు తీసుకొచ్చాడు అని చెప్తున్నారు కదా, మరి లోకేష్ ఇక్కడ సీఎంని చేసేసి చంద్రబాబు నాయుడు ఉప ప్రధానిగా కేంద్రంలోకి వెళ్ళిపోవచ్చు, అంటే దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టవచ్చు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ పొత్తుల్లో ఉంది ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం పొత్తుల్లో ఏ పార్టీలతో ఉంది? జనసేన పార్టీతోటి, భారతీయ జనతా పార్టీతో ఉంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నారా లోకేష్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రిగా చేసేసి చంద్రబాబు నాయుడు ఉప ప్రధానిగా దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళంతా కూడా జన సైనికుల్ని జెండా కూలీలు అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నప్పుడే, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని ఎగతాళి చేస్తుంటే వైసీపీ రెచ్చగొట్టి ఆ కూటమిని బద్దలు కొట్టాలని చూస్తుంటే లోకేష్ని గనక సీఎంని చేస్తే ఇక ఊరుకుంటారా? వైసీపీ జన సైనికుల్ని ఏ స్థాయిలో గిల్లేస్తుందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి ఈ రెండు పరిస్థితుల్లో చంద్రబాబు అయితే ఖచ్చితంగా ఒక 10 years వరకు మాత్రం రాష్ట్ర రాజకీయాలని వదిలిపెట్టి కేంద్రానికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. మహా అయితే ఎన్డీఏలో కన్వీనర్గానో ప్రధానమైన పాత్రను పోషించే ఏదైనా పాత్ర తీసుకోవచ్చు, ఆయన ఏదైనా పదవి తీసుకోవచ్చు, అంతే తప్ప ఆయన ఉప ప్రధానిగా దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక రెండవ లీక్ ఏంటంటే, అంటే పాత గాసిప్ ఇదే ఇప్పుడు కూడా, అంటే లాస్ట్ సండే ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి ఈ పాత గాసిప్ వైరల్ అయింది. మామూలుగా ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన ప్రధానిగా పనిచేయడం మొదలుపెట్టి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఏ ముఖ్యమంత్రి ఇంటికి ఆయన వెళ్ళలేదు. అయితే చంద్రబాబు నాయుడు ఇంటికి రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అంటే సైనస్ ఆపరేషన్ చేయించుకున్నారు కదా పవన్ కళ్యాణ్, ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించిన నరేంద్ర మోదీ పనిలో పనిగా అదే జూబ్లీ హిల్స్లో, అదే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా వెళ్ళారు. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. కాబట్టి ఈ పాత గాసిప్ ఇంకోసారి తెర మీదకి వచ్చింది. దీంతో పాటుగా ఒక కొత్త లీక్ కూడా తెర మీదకి వచ్చింది. అదేంటి అని అంటే, రాబోయే రోజుల్లో 2028లో తెలంగాణలో ఎన్నికలు జరిగితే మరి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది? కూటమిలో పోటీ చేస్తే జనసేనను కూడా కలుపుకొని తెలంగాణలో కూడా ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఇక్కడ వాళ్ళిద్దరూ చర్చించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూశారు ఆ సునామీ ఎలా ఉంది అని చెప్పేసి. సో కాబట్టి తెలంగాణలో కూడా ఇదే
కూటమిని ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారట. పైగా తెలంగాణలో ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ 2023 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి కదా, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం వల్లనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి తోటి ర్యాలీ అయ్యాయి. లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ క్యాడర్ అంతా కూడా సరైన నాయకత్వం లేక గత్యంతరం లేని పరిస్థితిలో 2018, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తోటి జెల్ అయింది. పైగా 2014 చూస్తే తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ నేనే తెలంగాణ తెచ్చాను అని చెప్పేసి ఆయన గట్టిగా వాదించే ప్రయత్నం చేశారు. కొంతవరకు ఆ వాదనలో సక్సెస్ కూడా అయ్యారు. పైగా అది తెలంగాణ మూమెంట్, తెలంగాణ సెపరేషన్ మూమెంట్. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా ఆ తెలంగాణ వాదంతో అంటే మమేకమైపోయి ఉన్నారు. సో కాబట్టి ఆ టైంలో తెలంగాణ మూమెంట్ కాబట్టి 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ టైంలో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చాయి. సో 2018లో మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కానీ 2023లో చూస్తే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ వైపు తెలుగుదేశం పార్టీని ట్రావెల్ అయ్యేలాగా చేసింది. సో ఇప్పుడు 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, అవసరమైతే టీఆర్ఎస్ని కలుపుకుంటే కూడా బాగుంటుందా బాగోదా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళంతా కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకేష్ కలిసి డిస్కస్ చేసినట్టుగా ఒక లీక్ కూడా బయటకు వస్తుంది. సో మరి దీని మీద మీరేమంటారు? కలిసి పోటీ చేస్తే బాగుంటుందంటారా? వీళ్ళు డిస్కస్ చేసుకున్న మాటలు ఇవే అయ్యుంటాయి అనుకుంటున్నారా, లేదా వేరే అంశాలను ఏమైనా డిస్కస్ చేశారు అని అనుకుంటున్నారు? అలాగే చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని చేయాలని ఒక పట్టుదల కేంద్రంలోని పెద్దలకి ఉందంటారా, లేదంటే ఇది కేవలం గాసిప్ మాత్రమే అంటారా? ఒకవేళ అలాంటి పదవి ఆఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళతారు అని మీరు అనుకుంటున్నారా, వెళ్ళరని అనుకుంటున్నారా? వెళితే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరుండాలని మీరు అనుకుంటున్నారు? లోకేషా, పవన్ కళ్యాణా? ఒకవేళ లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పవర్ షేరింగ్ చేసుకొని, అంటే 3 సంవత్సరాల పరిపాలనా కాలం మిగిలింది. సో కాబట్టి 1.5 సంవత్సరం ఒకళ్ళు, 1.5 సంవత్సరం ఒకళ్ళు పరిపాలనా కాలాన్ని పంచుకొని ఇద్దరు సీఎంలుగా పనిచేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.